3 ఇయర్స్ అవుతుంది. రాజోల్ గ్రామానికి చెందినటువంటి గుణగంటి సురేందర్, ఆయనకు నాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. 2022 జూన్ 22న మ్యారేజ్ అయింది. గొల్లచర్ల ఫంక్షన్ హాల్లో జరిగిందండి. అది మ్యారేజ్ అయిన తర్వాత 1 మంత్ 20 డేస్ ఉంచుకొని నన్ను బయట నా గోల్డ్, నా బట్టలు అన్నీ వాళ్ళే తీసుకొని ఉత్తి కాళ్ళతో బయటికి నెట్టేశారు. నెట్టేసిన తర్వాత నేను పెద్ద మనుషుల దగ్గరికి పోయి చెప్పిన. వాళ్ళు పిలిపించి అడిగితే నాకు విడాకులు కావాలి అని అన్నారు. వాళ్ళ అక్కని, వాళ్ళ చెల్లెని, వాళ్ళ అమ్మని, వాళ్ళ బావల్ని కనుక్కున్న తర్వాత అది నేను నా నిర్ణయం ఏందో మీకు చెప్తాను పెద్ద మనుషులకు అన్నారు. తర్వాత నేను కొన్ని రోజులు టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద మనుషుల దగ్గరికి పోయి చెప్తే వాళ్ళు వచ్చి నా మీద, నా కుటుంబం మీద దాడి చేశారు. అధిక కట్నం కోసం వేధింపులు పెట్టడం వల్ల, దాడి చేయడం వల్ల నేను వరకట్నం కేసు కూడా పెట్టాను. అది కూడా కోర్టులో నడుస్తుందని వాళ్ళు నువ్వు మీడియా ముందుకు వచ్చి నా తప్పు, సురేందర్ది తప్పు కాదు, ఆయన మంచోడు, ఆయన కుటుంబం మంచిది అని అంటే నేను విడాకులు ఇస్తా, తీసుకుపోతా, అప్పుడు ఆలోచించుకుంటా నేనేదన్నా అని నా మీద బ్లాక్మెయిల్ చేస్తాడు. వాళ్ళ కాడం వీరన్న నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు. నీ గోల్డ్ లేదు, నీది ఏది లేదు, అసలు నువ్వే తీసుకొని పోయినవు అన్ని అని నా మీద నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు. వాళ్ళు గ్రూప్లలో పెడుతున్నారు, నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నాకు ఆయన నుంచి విముక్తి కావాలండి. నాకు మీ మీడియా వాళ్ళే నాకు న్యాయం చేసి పెట్టండి అని. నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరు న్యాయం చేయాలని చూసినా ఈ గుణగంటి సురేందర్ ఫ్యామిలీ ఎవరు వినట్లేదు, ఎవరి మాట వినట్లేదు, ఏ పెద్ద మనిషి మాట వినట్లేదు, ఎక్కడికి వెళ్ళినా ఎవరి మాట వినట్లేదు. మీరే నాకు న్యాయం చేసి పెట్టండి అండి, మీడియా వాళ్ళే. నాకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.